రాష్ట్రంలో పరిపాలన సంబంధించి ముఖ్యమంత్రి రెడ్డి గారు ఇంకా కొద్ది పేదల పట్ల ఆయన అవగాహన ఆయన చెప్పిన పద్ధతుల్లో నడవట్లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఇళ్ళకు సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ ఇంకా ఇతర అంశాల్లో ఆయన ఇల్లు పీకేయటం అనేది అది ఒక ప్రాథమిక కర్తవ్యంగా పెట్టుకున్నట్టు కనపడుతుంది. ఆ పోరాటం ఏంటంటే అందరికీ ఇల్లు ఉన్నటువంటి ఇల్లుండి ఇంటి స్థలం ఉండి పట్టాలు లేని వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి, ఇంటి నెంబర్లు ఇవ్వాలి, ఇంకా అవకాశం ఉన్న చోట ఇందిరమ్మ ఇల్లు కట్టియాలి. ఇది పోరాటం. కమ్యూనిస్టులు అందరం కలిసాం, కమ్యూనిస్ట్ పార్టీలు అందరం కలిసి దీన్ని ఒక మరో ఉద్యమం కింద విద్యుత్ ఉద్యమం ఎలా ఉందో అటువంటి ఉద్యమం కింద దీన్ని మలచాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నాం. రేపు 1వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల ముందు కూడా ధర్నా ఉంది. అదే పద్ధతుల్లో 6వ తారీఖున రాష్ట్రంలో ధర్నా ఉంది. ఈ పోరాటం ఇవాళ 1, 6వ తారీఖులతో ముగించబడదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదో ఒక నిర్ణయం చేయాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇచ్చే క్రమంలో ఇల్లు లేని పేదవాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, నీ ఖర్చు లేని పని. వాళ్ళని లక్షల మంది నువ్వు ఖాళీ చేయించలేవు. అక్కడ 10 మందిని ఇక్కడ 10 మందిని ఖాళీ చేయించడం వలన నీకు చెడు పేరు తప్పితే మంచి పేరు రాదు. మరి లక్షలాది మంది నువ్వు ఖాళీ చేయించలేవు. అదేవిధంగా కబ్జా కోరులు మాత్రం వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళట్లేదు. అందువలన ఆ లక్షలాది మంది దగ్గర నీకు మంచి పేరు రావాలంటే ఖర్చు లేకుండా పట్టాలు ఇచ్చే సలహా ఇచ్చాం మేము. ఇంతకుముందు కేసీఆర్ 58, 59 జీవోలు తెచ్చాడు. ఆయన కూడా అమలు చేయలేదు. నువ్వు ఆ పేరు పెట్టుకో, ఇంకో పేరు పెట్టుకో, అందరికీ ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాం. ఇంక 2 ఏళ్లకే దాదాపు ఎన్నికల వాతావరణం అప్పుడే వచ్చేసింది. ఎన్నికల వాతావరణం ఫలితంగానే సింగరేణి లాంటి చోట కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కోలుకు సంబంధించి లేని దొంగతనం అంటగట్టి ఏదో వాళ్ళు ప్రయోజనం పొందాలని చెప్పి బీఆర్ఎస్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మాకు బాధ్యత ఏంటంటే అందులో ఏఐటీసీగా గుర్తింపు సంఘం అక్కడ ఏదైనా దొంగతనం జరిగినా ఇంకోటి జరిగినా మేమేం మాట్లాడినట్లు వారేదో మాట్లాడుతున్నట్టుగా ఆ విధమైనటువంటి అటు ప్రచారం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, అది కోఆపరేటివ్ లోన్స్ ఉంటాయి, అంటే బుక్ అడ్జస్ట్మెంట్ అంటారు, అటువంటి అడ్జస్ట్మెంట్ అది. ఆ అడ్జస్ట్మెంట్ కూడా తప్పే. అందుకని అది నీ కాలంలో కూడా చేసాం, వారి కాలంలో కూడా 75 లక్షల టన్నులు చేశారు. దాసో శ్రావణే ఉత్తరం రాశాడు, విజిలెన్స్ కమిషనర్ చౌదరి అనే అప్పుడున్నటువంటి కమిషనర్కి లెటర్ కూడా పెట్టడం జరిగింది. అందువలన అక్కడైనా ఇక్కడైనా సరే వీళ్ళ పద్ధతులు ఖచ్చితంగా మంచి కంటే కూడా చెడు వైపు తీసుకుని పోయి సింగరేణిలో రాజకీయంగా ఎలా మళ్ళా ప్రవేశించాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అంశాలపైన స్పష్టత ఇవ్వాలి. ఖచ్చితంగా మేము అడుగుతున్నాం, నీకు అవసరం అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి. సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తే అసలు ఈ 10-12 ఏళ్ల కాలంలో ఏ సంవత్సరం ఎంతెంత చూపెట్టారు లెక్కలు వస్తాయి. అంటే బొగ్గు పోదు, పోయే సమస్య లేదు. ఇన్ఫ్లేషన్ ఎందుకు చేయాలంటే వాళ్ళకి లోన్లు వస్తాయి, లేకపోతే ఇంకో రేటింగ్ కోసం చేస్తూ ఉంటారు. అది కూడా తప్పే అంటున్నాం మేము. కానీ దాని వరకే చెప్పాలి, వేరే పద్ధతులు చెప్పొద్దు. వేరే పద్ధతులు ఆ దొంగతనం జరిగింది, ఈ దొంగతనం జరిగింది అంటే కార్మికులు ఏమో అమాయకులు కాదు, ఒక్కడు కూడా ఊరుకోడు. అందులో అవినీతి జరిగిందంటే అది వేరు, బొగ్గే దొంగతనం జరిగిందంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఆ విధంగా అంటే రాష్ట్రంలో రానున్న ఇంక 2 ఏళ్లలో మొదలవ్వాల్సిన ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. దానికి సింగరేణిని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. సింగరేణి 11 నియోజకవర్గాలు ఉంది, ముందు ఇక్కడి నుంచే మొదలుపెట్టినట్టున్నారు. అందువలన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంగా మీ బాధ్యతగా డైరెక్ట్గా ఒక సింగరేణి పరిణామాలపైన శ్వేతపత్రం ఇవ్వాలని మేము ఇంతకుముందు కూడా అడిగాం. ఈ అంశం అనే కాదు, మొత్తంగా ఆ సింగరేణికి ఎంత వస్తుంది, ఎంత ఆదాయం ఉంది, ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, కార్మికుల పరిస్థితి ఏంది, వాడి సొంత ఇల్లు ఏంటి, అన్ని అంశాలను కవర్ చేస్తూ వాళ్ళకి దానిపైన శ్వేతపత్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతిమంగా కమ్యూనిస్ట్ పార్టీగా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీగా మేము నిరంతరం కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన, రాష్ట్రం పక్షాన, దేశం పక్షాన ఉండి పోరాటం చేసే పార్టీగా
కమ్యూనిస్ట్ పార్టీగా మరింత రాడు తేలుతాం తప్పితే వెనక్కి పోయే సమస్య లేదని మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓట్లు పోతాయి. ఎప్పుడో 87 క్రితం ఆ పేరు కానీ దానిలో లేకపోతే ఇంతకుముందు 2002లో ఒక రివిజన్ జరిగింది. 2002 రివిజన్లో ఆ ఓటర్ లిస్టులో పేరు లేకపోయినా తర్వాత ఓటేసినా సరే అక్కడ ఉండాలి. లేకపోతే తప్పు పేరులో అక్షరం తప్పు జరిగినా 87 నుంచి ఆడ తల్లిదండ్రులు సర్టిఫికేట్లు అడుగుతున్నారు.